మేడం చేయట్లేదు. బ్యాక్ మేడం మీరే వెనక చేయాలి. ఎక్సలెంట్. బ్యాక్ వేయాలి. ఎంజాయ్ చేయడం ఎంజాయ్ చేయాలి. ఎండాకాలం మనకి అర్థం కావట్లేదు. అందుకోసమనే ప్రతి ఒక్కరికి కూడా వనమాలి వాళ్ళు సీడ్స్ ఇస్తా ఉన్నారు. మనందరం కూడా ఇంట్లో మొక్కలు పెంచాలి. మనం మొక్కలు పెంచకే ఇంత చల్లగా సరసలు మరలాడిపోతుంది అనమాట. ఈ రోజే గేమ్ చేంజర్ టీజర్ కూడా లాంచ్ అవుతుంది. yes demo yeah 3 2 1 ladies picnic come on yeah yeah all Instagram influencers yes 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 3 2 1 go come on come on come on come on walk 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 yeah yes ilanti vaadne come on everybody let's go ilanti vaadne come on everybody come on yes మనతో ఇక్కడ పిక్నిక్ వచ్చిన లేడీ పార్టిసిపెంట్స్ ఉన్నారు. వాళ్ళని అడుగుదాం అసలు పిక్నిక్ ఎలా జరుగుతుందో. హలో, వాట్స్ యువర్ నేమ్? హాయ్, మై సెల్ఫ్ గాయత్రి. గాయత్రి, అసలు ఈ పిక్నిక్ గురించి ఎలా తెలిసింది? సార్, యాక్చువల్లీ నేను మీ ఛానల్ నుండే చూసి వచ్చాను. యాక్చువల్లీ లేడీస్ కంటూ ఒక డే ఉండాలని చెప్పి మా అమ్మకి ఒప్పించి పనులన్నీ ఆపించి నాతో పాటు నా ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకొచ్చాను. ఎంతమంది వచ్చారు? మేము ఒక 6 మెంబర్స్ వచ్చాము. 6 మెంబర్స్, ఓకే. మా ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ మదర్స్తో పాటు వచ్చాము. సో ఫ్రెండ్స్, వాళ్ళ మదర్స్, లేడీస్ కంటూ ఒక రోజు ఉండాలని మీ అభిప్రాయం. మగవాళ్ళకి అక్కర్లేదా? ఉండాలి సార్, అది మనం ఇంకెప్పుడైనా పెట్టుకుందాం. ప్రతిరోజు మగవాళ్ళదే కదా, సో స్పెషల్గా ఎందుకు మగవాళ్ళకి ఒక రోజు అని చెప్పి. ప్రతిరోజు మగవాళ్ళదా అంటే ఏ విధంగా? అంటే ఉమెన్ ఎప్పుడు ఇంట్లో ఉండి వర్క్ చేస్తూ ఉంటారు కదా, సో ఆ రోజులు అయిపోయి మేబీ. బట్ మా మదర్స్ వాళ్ళు అయితే మాత్రం ఇంట్లోనే ఉంటారు కదా. మేబీ మా జనరేషన్ అలా కాదేమో, బట్ మదర్ జనరేషన్ అలా వాళ్ళే, ఐ మీన్ ఆ టైపే కదా. ఎలా అవుతుంది పిక్నిక్? ఫన్నా ఫ్రస్ట్రేషన్? లేదు, ఫన్. అందుకే మీ పేరు చెప్పలేదు. నా పేరు అంతసేపు ఎందుకు ఆలోచించడం? ఒరిజినల్ నేమేనా? ఒరిజినల్ నేమే. తన పేరేంటి? నిక్ నేమ్ అయితే భాగ్య అని మేము పిలుచుకుంటాం, అందుకు తను 2 సార్లు ఆలోచించింది. ఒరిజినల్ నేమ్ ఏంటి ఇంతకీ? తను చెప్పింది సాయి లక్ష్మి. కరెక్ట్ అయితే. ఓకే, ఇంతకీ ఏ గేమ్స్లో మీరు పార్టిసిపేట్ చేశారు? ఆబ్వియస్లీ సెల్ఫీ క్వీన్, ఇంకా మెహందీ, డోల్, అన్ని మోడర్న్ గేమ్సే. గాయత్రి, ఏ గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు? ఇంకా చేయలేదు సార్, చేద్దాం అనుకుంటున్నాను.
అందరూ ఎక్కువ పెళ్ళైన వాళ్ళని పిలుస్తున్నారు ఫస్ట్ 2 గేమ్ మళ్ళీ పెళ్లి కాని వాళ్ళకి గేమ్స్ లేనట్టు అదే కదా సార్ అదే దానికి ఇంకా టైం కూడా ఉంది సార్. పెళ్లిగా గేమ్ కా రెండింటికి. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ భాను. ఎలా జరుగుతుంది? చాలా బాగుంది. యాక్చువల్లీ మేము రావడం కూడా ఇక్కడ ఫస్ట్ టైం. త్రూ మీ ఛానల్ మాకు తెలిసిందనమాట లైక్ ఇలాగ అవుతుంది అని చెప్పి. లైక్ ఫ్యామిలీ మదర్స్కి ఒక డే, నార్మల్గా అయితే పేరెంట్స్ ఎక్కడ బయటకు రారు, కనీసం ఈ విధంగా అయినా సరే బయటకు వచ్చి అందరితో కలిసి. పేరెంట్స్ పార్టిసిపేట్ చేశారు ఏమైనా గేమ్స్లో? ఆల్రెడీ వాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు. అదే పావు గంట నుంచి స్టేజ్ మీద ఉన్న బ్యాచ్లో ఉన్నారా? అసలు దిగట్లేదు వాళ్ళు స్టేజ్ నుంచి, అంటే కంటిన్యూ చేసేస్తున్నారు అన్ని గేమ్స్. అంటే మేము చేసి తెచ్చామన్నమాట. ఓహో, వీళ్ళు ప్రిపేర్ చేసి హోంవర్క్ చేసి మరీ పట్టుకొచ్చారు ఈ గేమ్స్కి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. మీరు కూడా సెల్ఫీ క్వీన్. మనతో పాటు ఉన్న పర్సన్ తెలుసు కదా, మిడిల్ క్లాస్ తేజ. వైజాగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అనొచ్చు. సో మిడిల్ క్లాస్ తేజ కూడా ఈరోజు పిక్నిక్ రావడం జరిగింది. యాక్చువల్లీ తేజ రీల్స్ చూడడమే, నేను ఇన్స్టాలో చూడడమే ఫస్ట్ టైం కలుస్తున్నాను తేజ. వెరీ నైస్ మీటింగ్ యూ. సో తేజ, అసలు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనే థాట్ ఎప్పుడు బుర్రలోకి ఫస్ట్ పుట్టింది? యాక్చువల్లీ 2000
12 ఆ టైంలో నాకు చేయాలనిపించింది ఒక వీడియో చూసి 2012లోనే. సో నేను అప్పుడు డిప్లొమా చదువుతున్నాను అనమాట. అప్పుడే యూట్యూబ్ ఉండేది ఫోన్లో, ఆండ్రాయిడ్ ఫోన్స్లో. ఏంది దీని ద్వారా మనకి ఏం వస్తుందంటే అమౌంట్ వస్తుందని తెలిసింది. అయితే డబ్బుల మీద ఆశతో కాదండి, జస్ట్ యాక్చువల్లీ నాకున్న ఇంట్రెస్ట్. యాక్చువల్లీ నాకు చాలా వర్క్స్ చేశాను, బట్ మన టాలెంట్ బయట చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి యూట్యూబ్ ఛానల్ అనేది అప్పుడే క్రియేట్ చేశాను అనమాట. సో అట్లనే ఇలాగే మైక్ పట్టుకొని ప్రాంక్ అంటే క్వశ్చన్స్ అడగడం అప్పుడు ఆ టైంలో చేశాను, బట్ అంత రీచ్ అవ్వలే. ఆఫ్టర్ ఆల్ దట్ నేను 2023 అనుకుంటాను మార్చిలోని సో వీడియోస్ అనుకోకుండా అలా వైరల్ అయిపోయినాయి. ఎలా వైరల్ అయిందో తెలియదు, బట్ ఆడియన్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేసి నన్ను సపోర్ట్ చేసి ఆల్మోస్ట్ 1.2 మిలియన్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిపోయినట్టు నాకే ఇప్పుడు కూడా ఆశ్చర్యంగా ఉంది నాకు. యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్కి, యూట్యూబర్స్కి, బ్లాగర్స్కి ఏంటంటే ఒక్క వీడియో మార్చేస్తారు అసలు. ఒక్క వీడియో పడింది. ఏంటి ఆ వీడియో? యాక్చువల్లీ నేను షాప్ పెట్టాను, మనది అందరికీ తెలిసే ఉంటుంది. సో నాది వచ్చేసి షాప్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఒక టీ ఎలా చేయాలని చెప్పేసి మా నాన్నకి నేర్పిస్తున్నానని చెప్పి ఒక వీడియో తీసా. ఆ వీడియో పెట్టిన తర్వాత నేను కూడా చూసుకోలేదన్నమాట. నా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసి, అరే నీ ఛానల్కి 50,000 సబ్స్క్రైబర్స్ అయిపోయాను. కానీ షాక్, ఏంటి 50,000 దేనికంటే ఆ వీడియోకి ఆల్మోస్ట్ 1.5 మిలియన్ వ్యూస్ వచ్చి ఆ ఒక్క వీడియోకి 50,000 సబ్స్క్రైబర్స్ అయిపోయేసరికి షాక్ అయిపోయాను నేను. దాని తర్వాత వెనక తిరిగి చూడలేదు. దాని తర్వాత ఇంకో వీడియో పెడితే ఆ ఒక్క వీడియోకి మళ్ళీ 167,000 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. సో ఇంక ఇప్పుడు వచ్చి వెనక తిరిగి చూడలేదు. సో ఈ 1 ఇయర్ కూడా ఆల్మోస్ట్ అలాగా మెల్లగా. సో అలాంటి వీడియో నాకు పడింది. సో ఒక వీడియోతో 1 lakh సబ్స్క్రైబర్స్ అయిపోయారు, జస్ట్ యూట్యూబ్ షార్ట్. దాంతో టర్న్ అయిపోయింది మన ఛానల్. లైఫ్లోని ఏంటనంటే ఎప్పుడైనా సరే మనం ఎవరో వచ్చి చేస్తారని కాదు, మనం హార్డ్ వర్క్ చేసుకుంటూ పోవాలా. సో వన్స్ ఏదో ఒక టైంలోని ఏదో ఒక రోజు మనకైతే టైం వస్తుంది. సో అట్లానే మనం కూడా మీరు ఎలాగన్నట్టు ఒక వీడియో వైరల్ అయితే కన్ఫర్మ్గా అవుతుంది అనమాట. కానీ ఒకటేంటంటే చెప్పాలనుకుంటుంది మీ ఛానల్ ద్వారా, సో అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వాలనుకుంటారు. ఒకవేళ నిజంగానే మీకు ఆ కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకొని ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటే కనుక హార్డ్ వర్క్ అంటే మీరు చేసే పని మాత్రం వదలకండి. ఒక రోజు చేసి వీడియో పెట్టి నెక్స్ట్ రోజు ఆపేయడం కాదు, డైలీ ఏదో ఒక వీడియో కాంటెంట్ ఇవ్వాలి. కంటెంట్ ఇస్తే డెఫినెట్లీగా మీరు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కన్ఫర్మ్గా రావచ్చు అనమాట. అందరూ అవ్వచ్చు, ఎవరైనా. అది టాలెంట్ ఉంటే టాలెంట్ ఎవడ సొత్తు కాదు, ఎవడో వచ్చి మనకి ఇస్తాడని. సో డెఫినెట్గా జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ నేను చెప్పేది ఏంటంటే మనకి టైం వస్తే టైం ఉండదు, అంత బిజీ అయిపోతాం. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ అమ్మాయి బరంపూర్ నుంచి వచ్చారండి. ఒకసారి క్లాప్స్ వాళ్ళు. ఎక్కడ బరంపూర్, ఎక్కడ విజయవాడ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ వైజాగ్ లేడీస్ పిక్నిక్. సో Paris beauty salon, a complete family salon. G
సూపర్ హిట్. బట్ స్టిల్ ఇంకా చలికాలంలో కానీ బట్ చాలా ఇంకా ఎండగా కూడా ఉన్నట్టుగా ఉంది. బట్ ఇంత ఎండలో ఇలాంటి వాతావరణంలో కూడా చాలా బాగా వచ్చారు. బికాజ్ ఉమెన్ నోస్ హౌ అవర్ ఈవెంట్స్ విల్ బీ అండ్ ద పీపుల్ ఆర్ ఆల్సో వెరీ ఓవెన్ అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 20 గేమ్స్ అండ్ గిఫ్ట్స్ అంటే అలాగే లంచ్ స్నాక్స్ ఇవన్నీ కలిపి చాలా రీజనబుల్ ఇస్తున్నాం కాబట్టి చాలా మంచి హిట్ అయింది. ముఖ్యంగా లలితా జ్యువెలర్స్కి అలాగే గోమాతకి అలాగే బాంబే గ్యాస్లెట్ స్టోర్స్కి ఇంకా సపోర్ట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మై ప్లెజర్ మన వైజాగ్ ఈజ్ ఆల్వేస్ విత్ అవర్ మన వీరు మామ. అంటే ఇంకేంటంటి మిగిలి ఉన్నాయి? ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు తంబోలతో పాటు ఇంకా దగ్గర 10 గేమ్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ గిఫ్ట్స్ ఉన్నాయి. ఇంకా జస్ట్ టీజర్ మాత్రం అయిందనమాట. లంచ్ తర్వాత మొత్తం హౌస్ఫుల్ ఉంటుంది అనమాట. ఓకే, సగం వీడియో చూశారు కదా, నెక్స్ట్ హాఫ్ చూడండి ఎలా ఉండబోతుందో. నిజంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది. స్టే ట్యూన్డ్. మన విశాఖపట్నంలో పుట్టి తర్వాత మీరు జెమినీ టీవీలో కూడా యాంకర్ గా చూశారు, ఆ తర్వాత సినిమా యాక్ట్రెస్ గా చూశారు. మరి రీసెంట్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. మన ప్రతి జీవితంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి, కానీ అన్ని ఒడిదుడుకులని తట్టుకుని మనం నిలబడితేనే ఈ జీవితానికి ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. ఆ తర్వాత మనం చేసే ప్రతిదీ కూడా విజయ తీరానికి చేకూరుతుంది. మనలో ఎంతో మంది అడ్వైజర్స్ ఉండొచ్చు, కానీ ఈ అమ్మాయికి మీకు ఏమాత్రం మనసున్నా సరే ఈ అమ్మాయికి సపోర్ట్ చేయండి. చాలా చాలా థ్యాంక్ యూ అనియా, సో మచ్. సీరియస్లీ ఫస్ట్ నాకు అసలు మాటలు రావట్లేదు, ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నన్ను ఈరోజు ఇక్కడికి ఇన్వైట్ చేసిన వీరుమామ అన్నయ్యకి చాలా చాలా థ్యాంక్స్. నా పేరు సుధా, నేను ఎస్డివి శ్రీదేవి ఛానల్లో న్యూస్ రీడర్గా వర్క్ చేస్తున్నాను. ఎట్ ది సేమ్ టైం ఆదిత్య బిర్లా క్యాపిటల్లో ఆన్ రోల్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. లేడీస్ పిక్నిక్లో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఈ వనమాలి అనే సంస్థ పెట్టిన స్టాల్. ఇక్కడ చాలా సీడ్స్ అలాగే ప్లాంట్స్, ఎస్పెషల్లీ టెర్రస్ గార్డెనింగ్ చేసిన వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు. అసలు ఏంటి ఆర్గనైజేషన్ మనకు అనుకుందాం. హలో అండి. హాయ్ అండి. ఏంటి మీ ఆర్గనైజేషన్? మాది యాక్చువల్గా వనమాలి ఆర్గనైజేషన్ అండి. దీంట్లో ఏంటంటే ఎవరికైతే చక్కగా మొక్కలు పెంచుకోవాలి టెర్రస్ మీద, ఇప్పుడు ఏంటంటే మనకు అంతా కాంక్రీట్ జంగిల్లా ఉంది వైజాగ్ మొత్తం. సో ఇలాంటప్పుడు కూడా మన పాతకాలంలో ఎలా అయితే పెరట్లో మొక్కలు పెంచుకోవాలనుకుంటున్నారు, ఇప్పుడు పెరటిలో మనకి ప్లేస్ లేదు కాబట్టి ఆ కాన్సెప్ట్ పోయింది. సో ఆ పెరటికి బదులు మన టెర్రస్ని ఆ పెరట్ లాగా యూస్ చేసుకుని మొక్కలు పెంచుకుని సేంద్రీయ పద్ధతిలో అందరూ కూడా ఆరోగ్యకరమైనటువంటి ఈ మనకి కూరగాయలు అవనివ్వండి, ఆకుకూరల ఫ్రూట్స్ అనేది ఇవన్నీ కూడా పెంచుకోవచ్చు అని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటి మీరు ఇస్తున్నారు?
ఇక్కడైతే ఇప్పుడు లీఫీ వెజిటేబుల్స్ తీసుకొచ్చామండి, పాలకూర, చుక్కకూర, తోటకూర, అలాగే మనకి ఇంకా కావాల్సినటువంటి గోంగూర, ఇవన్నీ సీడ్స్ అనేది తీసుకొచ్చి స్టార్టింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం కోసం మేము ఫ్రీగానే సీడ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మేడం, ఎంతమంది సభ్యులు ఉన్నారు? అసలు ఈ టెర్రస్ గార్డెనింగ్కి ఎలా ఉంది వైజాగ్లో అవేర్నెస్ కానీ ఇంపాక్ట్ కానీ? ఇవాళ రోజుల్లో ఆఫ్టర్ కోవిడ్ అందరికీ కూడా ఆరోగ్యం పైన స్పృహ వచ్చిందండి. దానివల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించాలని చెప్పి వారు కూడా ఇంటి వద్ద ఆకుకూరలు, కూరగాయలు అన్నీ కూడా పెంచుకుంటున్నారు. అయితే ఇది మన సిటీలోని ఎక్కడ దొరుకుతాయి విత్తనాలు, అలాగే మన సేంద్రీయ పద్ధతుల్లో పెంచుకోవడానికి ఎలా చేయాలి, ఏం పద్ధతులు పాటించాలని తెలియటం లేదు. దానికోసం మా వనమాలి గ్రూపు అందరికీ కూడా ఉచితంగా విత్తనాలు, అలాగే సేంద్రీయ పద్ధతుల్లో ఎలా పెంచుకోవాలి అనే ఉచితమైన వర్క్షాప్స్ అవి నిర్వహిస్తున్నామండి. దీనివల్ల ఇవాళ రోజున మాకు 2000 మంది మా గ్రూప్లో సభ్యులుగా జాయిన్ అయ్యారండి. అలాగే ఆరోగ్యకరమైన జీవన విధానం వైపు పయనించడానికి ఒక అడుగు ముందుకు వేశారండి. అది మా వనమాలి గ్రూప్కి చాలా సంతోషంగా ఉంది. ఓవరాల్ వైజాగ్ మాకు 15 పాయింట్స్ ఉన్నాయండి. ఆ 15 పాయింట్స్లో మేము నెలవారీ మీటింగ్లు పెడతాము సభ్యులకి ఏరియా వైజ్. అక్కడ మేము ఉచితంగా విత్తనాలు అన్నీ పంచుతాము. అలాగే సభ్యులు కూడా వారి దగ్గర ఉన్న మొక్కలు, విత్తనాలు ఎవరి దగ్గర అయితే ఎక్స్ట్రా ఉన్నాయో మ్యూచువల్ షేరింగ్ చేసుకుంటారు. సో ఎవ్రీథింగ్ ఫర్ ఫ్రీ అండి. బాగుంది. బట్ నేను కొంచెం దూరంగా ఉండడం వల్ల క్యాప్చర్ చేయలేకపోయాను. అదర్వైజ్ మా ఛానల్లో కూడా ట్రెండింగ్ వీడియో అయ్యేది ఇది. అయి ఉండొచ్చేమో మరి. అదేంటి స్పాంటేనియస్గా వచ్చింది ఆ రోజు? లేకపోతే అంతే అండి, స్పాంటేనిటీ అంతా అక్కడ అలా చేసేసాను అంతే. ఇంకా ఎందుకు ఆ రోజు వీడియో తీసింది ఎవరు? పవన్ అని మన వైజాగ్ అబ్బాయి, కొంచెం అలా అనమాట. సో థ్యాంక్స్ టు పవన్, థ్యాంక్స్ టు పవన్ ఆల్సో. అవునండి. బిఫోర్ ఓయి రీ-రిలీజ్, ఆఫ్టర్ ఓయి రీ-రిలీజ్, హౌ ఈస్ యువర్ లైఫ్ అండ్ కెరియర్? కెరియర్ లైఫ్ కూడా చాలా మారిందనమాట. లైక్ ప్రమోషన్స్ కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీ, తర్వాత షోస్ ఎక్కువ వెళ్తున్నాను,
మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అవునవును, నిజమే నిజమే, ఎస్ ఎగ్జాక్ట్లీ. చాలా మారిపోయింది అనమాట. బాగుంది కూడా ఇప్పుడు, గుర్తుపడుతున్నారు జనాలు, గుర్తుపడుతున్నారు. ఆటోగ్రాఫ్స్ కాలం పోయింది కాబట్టి సెల్ఫీలు అడుగుతున్నారు, తీసుకుంటున్నారు. అవునవును, వాళ్ళు ట్యాగ్ చేస్తూ ఉంటారు. ట్యాగ్ చేస్తూ ఉంటారు. కొలాబ్స్ కూడా వస్తూ ఉంటాయి మనకి. అంటే నా నుంచి ఏమైందంటే ఇప్పుడు ప్రతి రిలీజ్లో అందరూ చేస్తున్నారు అనమాట. ప్రతి సాంగ్కి అసలు చాలా ట్రెండ్ చేశాను నేనైతే. ఎస్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అవుదాం అనుకున్న వాళ్ళకి వాట్ ఈస్ యువర్ వన్ సింపుల్ టిప్? ట్రెండింగ్లో ఉండాలన్నమాట. అంటే డిఫరెంట్గా చేయాలి, మనకంటూ ఒక మార్క్ పడాలన్నమాట. సో ఎస్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. తనలాగా మీరు కూడా ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ guys, bye.